ప్రకాశం జిల్లాలో పోలీసులు గంజాయి ముఠాను గుట్టురట్టు చేశారు. యలమందారెడ్డి నగర్లో గంజాయి విక్రయిస్తున్న గురువమ్మ అనే ఓ మహిళతో పాటు ముగ్గురు దొంగలను సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి 4.5 కేజీల గంజాయి, 10 లక్షల విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కి తరలించారు. ఈరోజు నా సిబ్బందితో నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో దగ్గర కేజీ బావు, కేజీ 200, కేజీ 1100 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడని అడిగితే ఇక్కడే కుంచాల గురవమ్మ అని అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో ఆమె దగ్గర కొంటున్నామని చెప్పారు. తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1.5 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీరు మధుబాబు అంటారు, అలాగే రాకూర్ దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురవమ్మ ఈ నలుగురు దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు అని ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో 3, జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో 2, అద్దంకి పోలీస్ స్టేషన్లో 1, ఎన్జీవాడ పోలీస్ స్టేషన్లో 2, పొదిలి పోలీస్ స్టేషన్ 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ 1, ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను, కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్గా తీసుకెళ్ళి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రాకేసిన టెంపుల్స్లో ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ అన్ని కూడా దొంగతనం చేయడం జరిగింది.